లింగ వివక్షకు మరో రూపం ఇది. మహిళలపైనే ఈ ట్యాక్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ పింక్ ట్యాక్స్ అనేది మహిళలకు సంబంధించిన ట్యాక్స్. ఈ ట్యాక్స్ ద్వారా అధిక ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. అసలు ఏంటి పింక్ ట్యాక్స్ అనేది ఒకసారి మనం గమనిస్తే, పింక్ ట్యాక్స్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం తెలుసుకుంటే, పింక్ ట్యాక్స్ లింగ వివక్షకు మరో రూపం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి అనేక రకాలైన పన్నులు లేదా ట్యాక్స్ల గురించి విన్నాం. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళల పట్ల వివక్షకు మరో ఉదాహరణగా పింక్ ట్యాక్స్ అనే మాట వింటున్నాం. నిత్య జీవితంలో దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఈ విషయం బయటికి తెలియదు చాలా మందికి. అసమానతల చట్రంలో విలవిల్లాడుతున్న మహిళలు అసాధారణ అణచివేతకు గురవుతున్నారు. లింగ వివక్ష విష వలయంలో మహిళలు చిక్కి ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులు ఈడుస్తుండడం విచారకరం, ఆక్షేపణీయం. ఇదే కోవలో మరో విస్ఫోటక అంశం పింక్ ట్యాక్స్ రూపంలో స్త్రీ జాతిని వెంటాడుతుంది. అసలు ఏంటి పింక్ ట్యాక్స్ అని ఒకసారి మనం గమనిస్తే, పింక్ ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేసే ఏ విధమైన పన్ను కాదు. ఇది కార్పొరేట్ లేదా మహిళా వినియోగ ఉత్పత్తిదారులు లేదా కంపెనీలు లేదా వ్యాపార వర్గాలు లేదా మహిళాధరణ ఆధారంగా వసూలు చేసే అధిక ధరలు. ఒకే కంపెనీ తయారు చేసిన ఒకే విధమైన ఉత్పత్తులు సేవలకు పురుషుల కంటే మహిళలు వినియోగించే ఉత్పత్తులు సేవలకు వేరువేరు ధరలు పలకడం చూస్తున్నాం. పురుష ఉత్పత్తులు సర్వీసులతో పోలిస్తే మహిళా ఉత్పత్తులు సర్వీసులకు అధిక ధరలు విధించడాన్ని పింక్ ట్యాక్స్ అంటారు. పింక్ రంగు మహిళలను, బ్లూ రంగు పురుషులను ప్రతిపాదిస్తున్న విషయం మనకు తెలుసు. మహిళల ఉత్పత్తులు సేవలకు అధిక ధరలు ఉన్నప్పటికీ పింక్ ట్యాక్స్ అని పురుషుల ఉత్పత్తులు సేవలకు అధిక ధరలు ఉన్నప్పుడు బ్లూ ట్యాక్స్ అని పిలుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నేడు పింక్ ట్యాక్స్ మాత్రమే మార్కెట్లో వేగంగా దావనంలా వ్యాపిస్తుంది. మహిళలు, బాలికల డ్రెస్ మెటీరియల్, పిల్లల బొమ్మలు, టాయ్స్, మహిళా ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులు, మేకప్ కిట్స్, హెయిర్ సెలూన్ సేవలు లాంటి రంగాల్లో ధరలు పురుషులతో పోలిస్తే మహిళలకు పింక్ ట్యాక్స్ రూపంలో 10 నుంచి 40% వరకు అధిక ధరలు ఉంటున్నాయి. పింక్ ట్యాక్స్ వివక్ష యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, యుఎస్ లాంటి పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అధికంగా కనిపిస్తుంది. ఒక న్యూయార్క్ మార్కెట్లోని దాదాపు 100 కంపెనీలకు చెందిన 800 మహిళా ఉత్పత్తులు సేవలకు అధిక ధరలు ఉండడం గమనించారు. ఇలాంటి లింగ వివక్ష వర్గానికి చెందిన పింక్ ట్యాక్స్ నేటి భారత డిజిటల్ మార్కెట్లో బహుళ ప్రచారంలోకి వస్తుంది. పురుషుల కంటే మహిళల హెయిర్ కటింగ్ చేయడానికి 60% అధిక ఖర్చు అవుతుంది. పురుషుల హెయిర్ కటింగ్ కు 100 నుంచి 200 వరకు వసూలు చేస్తే మహిళల హెయిర్ కటింగ్ నిమిత్తం 500 నుంచి 800 వరకు ఖర్చు అవుతుంది. పురుషుల డియోడరెంట్ కు 120, మహిళల డియోడరెంట్ కు 150 వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో పింక్ ట్యాక్స్ వివక్ష విపరీతంగా కనిపిస్తుంది. పురుషులు వాడుకునే లిప్ బామ్ కు 160 ధర పలుకుతే మహిళలు వాడే లిప్ బామ్ కు 250 వరకు ఉంటుంది. బాలుడితో పోలిస్తే బాలిక స్కూల్ యూనిఫామ్ కు 12%, మహిళల బొమ్మలు, కాస్మెటిక్స్, డ్రెస్లకు 37% వరకు అధిక ధరలు వెచ్చించవలసి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రేజర్స్ ఉత్పత్తులు, డ్రై క్లీనింగ్ సేవలకు దాదాపు 50% వరకు అధిక ధరల వసూలు నుంచి మహిళల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. బ్లూ బ్లేడ్స్ ధరలు 30 ఉన్నప్పుడు పింక్ బ్లేడ్స్ ధరలు 60 వరకు ఉంటున్నాయి. మహిళలు వాడే షాంపూలు, సబ్బులు, డియోడరెంట్స్, మేకప్ మెటీరియల్స్, బ్యూటీ పార్లర్స్ వంటి సేవలు అంశాల్లో బ్లూ ట్యాక్స్ అధిక ప్రభావాలను చూపుతుంది. పింక్ ట్యాక్స్ ఉత్పత్తులు, సేవలను బహిష్కరిద్దాం. పురుషుల ఉత్పత్తుల కన్నా స్త్రీ ఉత్పత్తులకు అధిక ధరలు వసూలు చేయడాన్ని వివక్షగా భావించి అలాంటి వస్తువులు, సేవలను బైకాట్ చేయాలి. దీనిపై మహిళలు ఉద్యమాలను నడపడం కూడా చూస్తున్నాం. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, స్వేచ్ఛ అసమానతలు, ఉద్యోగ ఉపాధుల్లో అసమానతలు, నిర్ణయాధికార అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. అనాదిగా లింగ వివక్ష రూపంలో స్త్రీ సమాజాన్ని పట్టి పీడిస్తుండడం చూస్తున్నాం. గతంతో పోలిస్తే నేడు లింగ వివక్ష కొంత తగ్గినప్పటికీ నేటికి ఈ సమస్య సమాజాన్ని పీడిస్తూనే ఉంది. భారతదేశంలో 23% ప్రజలు మాత్రమే పింక్ ట్యాక్స్ పట్ల కొంతవరకు అవగాహన కలిగి ఉన్నారు. లింగ వివక్ష ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్న పింక్ ట్యాక్స్ ను ప్రపంచ దేశాల ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి కూడా పిలుపును ఇచ్చే స్థాయికి చేరడం సమస్య గంభీరతను సూచిస్తుంది. నేడు ప్రముఖ సామాజిక కార్యకర్త కిరణ్ మజుందార్ షా లాంటి మహిళలు పింక్ ట్యాక్స్ వసూళ్లకు వ్యతిరేకంగా గలమెత్తడం ఆహ్వానించదగ్గ పరిణామం. లింగ వివక్ష
లింగ వివక్షపై ఉద్యమించే వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి ఉద్యమాల్లో మనం కూడా పిడికిలి బిగించాల్సిన అవసరం ఉంది. లింగ వివక్షను వ్యతిరేకిస్తూ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనడంలో ఎలాంటి సంశయం లేదు.